హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక బిగ్ బాస్ హౌస్ లో మొదటి కెప్టెన్సీ టాస్క్ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే సంజన ఫస్ట్ వీక్ కెప్టెన్ అయిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ లో మాత్రం హౌస్ మేట్స్ మధ్య మామూలు గొడవలు జరగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే హౌస్ మేట్స్ కెప్టెన్ కంటెండర్లుగా ఆడుతుండగా మర్యాద మనీష్ అయితే సంచాలకుగా వ్యవహరించలేదనే చెప్పాలి. ఎందుకంటే రూల్స్ ఒకటి చెప్పి తర్వాత ఇంకో రూల్ పెట్టడం వల్ల ఇమాన్యుయల్ టీమ్ నైతే ఎలిమినేట్ చేయడంతో మనీష్ పై అయితే మాత్రం రీతు చౌదరి ఒక వీర లెవెల్లో రెచ్చిపోయిందని చెప్పాలి. అసలు నీకు సంచాలకుగా వ్యవహరించడమే రాదు కదా, నువ్వు బిగ్ బాస్ హౌస్ మేట్స్ గా కూడా దేనికి పనికిరావు అనడంతో ఇక మర్యాద మనీష్ అయితే రీతు చౌదరిపై రెచ్చిపోయాడు. అసలు సెలబ్రిటీ హోదాలో ఉండి నీకు నచ్చినట్టు మాట్లాడతాను అంటే నేను ఒప్పుకోను, అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ మర్యాద మనీష్ కూడా రెచ్చిపోయాడు. ఇక రీతు చౌదరి కూడా ఎక్కడా తగ్గకుండా నీ హద్దుల్లో నువ్వు ఉండి నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడతానంటే నేను ఒప్పుకోనని మర్యాద మనీష్ పై అయితే రీతు చౌదరి కూడా వేరే లెవెల్లో రెచ్చిపోయిందని చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్య మామూలు గొడవ జరగలేదు. సో ఈ గొడవకి కారణం ఎవరో, అసలు ఏంటి అనేదైతే ఒక కమెంట్ పెట్టండి. వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది అనేది కూడా కమెంట్ పెట్టండి. అయితే మర్యాద మనీష్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుండి ఇమాన్యుయల్ టీంని ఎలిమినేట్ చేయడం కరెక్టా కాదా అనేది కూడా ఒక కమెంట్ పెట్టండి. అయితే కెప్టెన్ సంజన అయింది కాబట్టి అసలు సంజన హౌస్కి ఫస్ట్ కెప్టెన్ అవ్వడం కరెక్టేనా కాదా అనేది కూడా కమెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.